అన్నారు సార్. తెచ్చేది పెద్దలు సాగలేదు. జగన్ కొన్ని కోట్లకి ఇచ్చినాడు. ఇచ్చినా కానీ ప్రజలకి ఏది అందలేదు. మాకైతే సార్ ఏందంటే ఒకటి రాలేదు సార్. భీమ్ కార్డున వైఎస్ఆర్ ఇచ్చిన ఇల్లు తప్ప ఏందొకటి రాలేదు సార్. మాకి ఏంది రాలే. బాత్రూమ్లే పోసుకుని స్నానాలు చేసే రూములు కట్టుకునే మాకు చేత కాదు సార్. మాకి అంత బీదరికంగా ఉంది మాకు. అందుకే ఈ ఊర్లో పెద్దల్లో వాళ్ళల్లో తినేదే, వాళ్ళల్లో సహకారం లేదు. మా ఇట్లా బీదలు ఎందుకు సార్? మా ఇట్లా బీదలు ఎందుకు? జగన్ వచ్చినాడు, ఇచ్చిన కొన్ని లక్షల కోట్లకి ఇచ్చినాడు. ఇస్తే మధ్య వల్ల తినేసినారే కానీ మా బీదలకి ఏంది అందలేదు. మేము కూల్చేయాలా రైతులకి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తేవాలా, మేము సంసారాలు చేసుకోవాలా. మగవాళ్ళకైతే ఊరు పనులు లేవు సార్, పనులు లేవు. మేము వేరే మడసిరాకి అట్లా పనులు పోవాలా, బెల్దార్ పనులు చేసుకోవాలా, తినాలా. ఎంతవరకు చేయాలి చెప్పండి సార్. ఈ ఊర్లో పెద్దలు పట్టించుకోనలే సార్, పట్టించుకోనలే. వదిలేస్తారు, వాళ్ళు ఎట్లన్నా ఉండని వదిలేస్తారు. ఓటాడు మాత్రం వచ్చి కార్డులు పట్టుకుంటారు. ఓటాడు డబ్బులు ఇచ్చేలే. మగవాళ్ళకి మందు ఇస్తారు, మందు ప్యాకెట్లు ఇస్తారు. మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళతో వచ్చి గొడవలు చేసేది. అట్లా రాజకీయం నీటి ఉండేది. అట్లా రాజకీయంలో మేము ఎందుకని ముందుకు వస్తాం చెప్తారు. అదే మీ అట్లా ప్రజలు పెద్దల్లో ముందుకు జరిపిస్తే మేము ముందుకు వచ్చి మీకు సహకరిస్తాం సార్.